కింగ్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ జీవికే రెడ్డి మనుమరాలు శ్రియా భూపాల్ల పెళ్లి ఆగిపోయిందా? ఇరు కుటుంబ పెద్దలు ఈ పెళ్లి ఆపేద్దామని నిర్ణయానికి వచ్చారా అంటే ఇరు కుటుంబాల సన్నిహితులు అవునని అంటున్నారు. బుధవారం న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో వచ్చిన కథనం మేరకు టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో గత వారం రోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అక్కినేని జీవికే కుటుంబ పెద్దలు నాగార్జున జీవికే రెడ్డిలు ఈ పెళ్లి ఆపేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ పెళ్లి ఆపేయడానికి ముఖ్య కారణం ఏంటనేది మాత్రం బయటకు తెలియడం లేదు. అఖిల్ శ్రియా భూపాల్ నిశ్చితార్థం గత ఏడాది డిసెంబర్లో జీవికా హౌస్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీరి నిశ్చితార్థం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో మేలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఇరు కుటుంబాలకు సన్నిహితంగా ఉండేవారిని ఇటలీకి బుక్ చేసుకున్న విమాన టికెట్లు రద్దు చేసుకోమని చెప్పినట్లు సమాచారం. రోమ్లో జరగనున్న పెళ్లికి పిలిచిన అతిథులందరినీ టికెట్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పినా సరైన కారణం మాత్రం చెప్పలేదు. గత శనివారం అక్కినేని జీవికే సన్నిహితులు బంధువులందరినీ వాళ్ల ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోమని, ఇంకా టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు ఆ ప్రయత్నం మానేయమని చెప్పినట్లు సమాచారం. అయితే పెళ్లి రద్దు కావడానికి ఖచ్చితమైన కారణం చెప్పకపోయినా చివరి నిమిషంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబాలకు సన్నిహితుడైన ఒక వ్యక్తి సదరు పత్రికతో మాట్లాడుతూ గత వారం వరకు అంతా సజావుగానే సాగింది, కానీ చివరికి ఏమైందో తెలియడం లేదు. నాకైతే ఈ విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాను అని వ్యాఖ్యానించాడు. ఇటలీ రాజధాని రోమ్ లో చేయాలనుకున్న ఈ పెళ్లికి 700 మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో బడా పారిశ్రామికవేత్తలు, దక్షిణాది సినీ పరిశ్రమ పెద్దలు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆహ్వానితుల్లో ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హోటల్ రూమ్స్, రిసార్ట్స్ చాలా వరకు బుక్ చేశారు. గత 2 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్న అఖిల్ శ్రియలు పెద్దలను ఒప్పించి డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఈ సమాచారం బయటకు రావడం టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది.